అందరికీ నమస్కారం. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని 61వ శ్లోకం యొక్క భావాన్ని మరింత విపులంగా మీకు వివరించబోతున్నాను. ఈ శ్లోకంలో భగవానుడు ఇంద్రియాలను ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో, నాయందు మనస్సు పూర్తిగా నిలుపుతారో వారు స్థితప్రజ్ఞుడని చెప్పడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా నేను ఒక చిన్న భావాన్ని మీకు వినిపించబోతున్నాను. పూర్వం అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాల చెంత స్థిరంగా ఉంచాడు. అతడు తన మాటలను భగవన్నామాన్ని పలకడం కోసం, తన చేతులను భగవంతుని మందిరాన్ని శుభ్రం చేయడం కోసం, తన చెవులను భగవంతుని లీలలను వినడం కోసం, తన కళ్ళను భగవంతుని రూపాన్ని చూడటం కోసం, తన దేహాన్ని భక్తుని దేహాన్ని తాకడంలో, తన ముక్కును భగవంతునికి సమర్పించిన పుష్ప సుగంధాన్ని ఆస్వాదించడంలో, తన నాలుకను దేవునికి సమర్పించిన తులసి దళాలను రుచి చూడడంలో, తన పాదాలను భగవంతుని మందిరము ఉన్నట్టి తీర్థస్థానానికి వెళ్ళడంలో, తన తలను భగవంతునికి నమస్కరించడంలో ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. అంటే తన యొక్క ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవకు అర్పించాడని ఈ 61వ శ్లోకం అనేది మనకు పూర్తిగా భగవంతునిలో మనం ఏ విధంగా నిమగ్నం అవ్వాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది.